ఎన్నికలంటేనే అడ్డగోలు హామీలు వరాల జల్లు అనేలా మారింది పరిస్థితి. అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రతి ఒక్క లీడర్ తాయిలాల్నే ప్రధాన అస్త్రంగా మార్చుకుంటున్నారట. తమిళనాడు రాజకీయాలను మార్చేస్తా, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతా అని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన టీవీకే అధినేత విజయ్ కూడా ఇప్పుడు హామీల బాటనే ఎంచుకున్నారు. విజయ్ ఇచ్చిన హామీలపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకు ఆయన ఇచ్చిన వాగ్దానాల చిట్టా తమిళ ఓటర్లను ఆకర్షిస్తుందా? ఇవి అమలుకు సాధ్యమవుతాయా కావా, లేక అధికారంలోకి వచ్చేందుకు ఎన్నుకున్న పొలిటికల్ స్టంటా? వాచ్ ది స్టోరీ. ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు, ఆడబిడ్డ పెళ్లికి 8 గ్రాముల బంగారం, పట్టు చీర. రాష్ట్రంలోని మహిళా మహిళలందరికీ ఫ్రీ బస్సు. స్కూల్ విద్యార్థులకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం. ప్రతి ఇంటికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితం. ఇవి తమిళ ఓటర్లపై టీవీకే అధినేత విజయ్ కుమ్మరించిన వరాల జల్లు. ఏమిటి హామీలు? అమలు సాధ్యమేనా అని అంటూ బయట చర్చ. ఉచితాలు ఇవే ఇప్పుడు రాజకీయాల్లో నయా గేమ్ చేంజర్స్. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ పవర్ కు దూరం అవుతుంది అనేది ఈ ఉచితాలే సగం నిర్ణయిస్తున్నాయి. దీంతో రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు ఈ ఫ్రీ బేస్ నే నమ్ముకుంటున్నాయి. ఉచితాలతో ఎవరి మేనిఫెస్టో ఎంత ఆకర్షణీయంగా ఉంటే వారిదే విజయం అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. అసలు ఈ ఫ్రీ బీస్ అవసరమా? జనాలను సోమరులుగా మార్చడానికి, అది కూడా ఓట్ల కోసం అమలుకు సాధ్యం కాని వాగ్దానాలు ఎందుకు ఇస్తున్నారు? అందుకు కావలసిన డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? ఇలా ఓవైపు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న క్రమంలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం టీవీకే అధినేత విజయ్ ప్రకటించిన వరాల చిట్టా హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి నవరత్నాలు పనిచేశాయి. అలాగే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ 5 గ్యారంటీలు వర్కౌట్ అయింది. తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలు ప్రభావం చూపాయి. తమిళనాడు రాజకీయాల్లోనూ ఈ ఉచితాల ప్రభావం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా తమిళనాడులో అధికారంలోకి రావడానికి విజయ్ కూడా ఈ ఫ్రీ బీస్ నే ప్రధానంగా నమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ఓటర్లను ఆకర్షించేందుకు, మరి ముఖ్యంగా ఆడపడుచులు, రైతు ఓట్ల కోసం గట్టిగానే మేనిఫెస్టో ద్వారా హామీలు కుమ్మరించారు. టీవీకే పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు మినహా 60 సంవత్సరాల వయసు వరకు మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఆర్థిక సాయం, ఆడపిల్లకు పెళ్లి కోసం 8 గ్రాముల బంగారం, పట్టు చీర ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల తరహాలోనే అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు. అలాగే స్కూళ్లకు వెళ్లే చిన్నారులకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించారు విజయ్. అన్నపూరణి సూపర్ 6 పథకం కింద ఈ 6 గ్యాస్ సిలిండర్లు, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చౌక దుకాణాల ద్వారా శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందేలా చూస్తామని అన్నారు. అలాగే మహిళల రక్షణ కోసం ప్రత్యేక పోలీస్ విభాగం ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. మహిళా సంఘాల సభ్యులకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించారు. అయితే జనాల్లో ఆకర్షించడానికి విజయ్ ప్రకటించిన హామీలు బాగానే ఉన్నా అసలు ఇవి అమలు సాధ్యం అయ్యేవా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ప్రత్యర్థి పార్టీలను బోల్తా కొట్టించడానికి ఇలా అడ్డగోలు హామీలు ఇచ్చారా అన్న చర్చ తెరపైకొచ్చింది. తమిళనాడు రాజకీయాల్లో అన్ని ప్రధాన పార్టీలు ఇప్పుడు ఈ ఉచితాలనే నమ్ముకున్నాయి. పోటాపోటీగా మేనిఫెస్టోలో హామీలు ఇస్తున్నాయి. అయితే రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం కొత్త ఒరవడి సృష్టిస్తానని పార్టీ పెట్టిన విజయ్ కూడా అందరిలాగే ఉచితాల బాటలో నడవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విజయ్ కూడా మిగతా పొలిటికల్ లీడర్ల లాగానే ఆలోచిస్తున్నారని, అధికారంలోకి రావడమే ఆయనకు ముఖ్యం అంటూ విమర్శలు వస్తున్నాయి. అసలు విజయ్ ఇచ్చిన హామీలను అమలు చేయడం సాధ్యమేనా? తమిళనాడు ఆర్థిక పరిస్థితి అందుకు అనుగుణంగా ఉందా, లేక ఉచితాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేయాలని చూస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్య, ఆరోగ్యం, యువతకు ఉపాధి, మౌలిక వసతులపై దృష్టి పెట్టాల్సింది పోయి ఇలా ఉచితాలను నమ్ముకోవడం ఏంటని పెదవి విరుస్తున్నారు. గత పాలకులకు భిన్నంగా కొత్త ఆలోచనలతో వస్తేనే కదా వాళ్లకు విజయ్కు తేడా అని అంటున్నారు.